అండ్ మెయిన్ అందరూ ఒప్పుకుంది, మీరు ఒప్పుకునే తప్పు ఏంటంటే ఆ డేట్స్ November 1st, September 1st. అది అసలు డబ్బింగ్ చూడడం కూడా ఎవరికి అవకాశం లేదు. పాపం ఎవరిని నిందించలేను, నా అసిస్టెంట్స్ కానీ ఎవరిని నిందించలేను. ఎందుకంటే అసలు రావడం, డీటెయిల్స్ వేసేయడం, మిక్స్ చేసేయడం, ఇవ్వడం. ఇది టైం ప్రాబ్లం చెప్పలేం, కానీ అది దారుణమైన మిస్టేక్ జరిగిపోయింది. ఇంక అందరూ ఒకసారి చూసిన తరలించుకున్నాం ఇలాగా అంతే. ఎందుకంటే ఎవరు కాల్ చేసినా ముందు ఆ విషయం సరి చూసుకోండి అని చెప్తున్నారు. చాలా సిక్ అనిపించింది. ఎందుకంటే ఇట్స్ లైక్ అక్కడ డబ్బింగ్ జరుగుతుంది, తీసుకొచ్చి డీటెయిల్స్ ఇచ్చేసేయాలి అంతే. సో మినిమం ఎలా ఏంటి డైలాగ్ అని చెక్ చేయడానికి కూడా అవకాశం లేదనమాట. యాక్చువల్లీ ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉందంటే ఇంకా గ్రేట్గా ఫీల్ అవ్వాలి నేనైతే, అంటే చాలా తక్కువ టైంలో. సో అలా ఉన్నప్పుడు జరిపిన మిస్టేక్ ఎందుకు జరిగింది అంటే, అది యాక్చువల్ మిస్టేక్ ఎందుకు జరిగిందో కూడా చెప్తాను మీకు నేను. బికాస్ ఎవరైతే దాన్ని షూట్ చేశారో అర్జున్, వెంకీ, నా పాత అసోసియేట్స్, వాళ్ళు ఈ సీన్లో పెట్టాను వాళ్ళిద్దరిని. సో ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ వాళ్ళు ఫోన్ చేశారు. నేనేం చెప్పాను, ఇక డేట్ వాడేదో చెప్పాలి విలన్ అని చెప్పేస్తూ ఏదో ఇంటర్వల్ ఏదో ఒక డేట్ ఇచ్చాడు, వాడు November 1st, September 1st ఏదో ఉంటుంది అని. ఈరోజు గుర్తుందా, ఈరోజు డాష్ గుర్తుందా అని రాసామంతే. ఆ డాష్ ఏంటో వాళ్ళు ఫోన్ చేసి కనుక్కున్నారు, ఎవరు మా అసిస్టెంట్ డైరెక్టర్స్ని. వాళ్ళు ఫోన్ చేసి కనుక్కున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఇంటర్వెల్లో విలన్ ఇచ్చిన డేట్ అనుకుంటా, విలన్కి హీరో ఇచ్చిన డేట్ అనుకుంటా అని September 1st అని చెప్పారు వాళ్ళు. 1 month అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ డేట్ అనుకోలేదు వాళ్ళు చెప్పినప్పుడు. సో వచ్చింది. సో అప్పుడు అంత ఎగ్జాక్ట్గా సినిమా రిలీజ్ ముందు 4 days ముందు షూట్ చేసిన పోర్షన్ అది. అదే డబ్బింగ్లో కూడా సేమ్ వెళ్ళిపోయింది. అలా జరిగింది వాళ్ళ మిస్టేక్ అది. అంటే ఈ సినిమా ప్రాసెస్ అన్నది యాక్చువల్గా ఎప్పటి నుంచి మన స్క్రిప్ట్ దశ నుండి డబ్బింగ్ దశ వరకు ఆల్మోస్ట్ కొన్ని 100 మంది వరకునే చూస్తారు రకరకాల స్టేజెస్లో. షూటింగ్ దశలో, ఎడిటింగ్ దగ్గర, ప్రీవ్యూ షోలో ఇంతమంది చూశాక కూడా ఆ డేట్ అనే మిస్టేక్ ఎక్కడ జరిగింది, అసలు ఎవరి పొరపాటు అది? మా ముగ్గురిదేనండి తప్పు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఇంకా మూవీ రిలీజ్కి చాలా దగ్గర టైం ఉందనగా మాకు ఈ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఈ జయపతి బాబు గారు మన ఎన్టీఆర్తో ప్లే చేసే గేమ్ ఏదైతే ఉందో అది లాస్ట్ మినిట్లో షూట్ చేసాం అన్నమాట. లాస్ట్ మినిట్ ఇన్ ద సెన్స్ 1 week బ్యాక్ షూటింగ్, రిలీజ్కి ఇంకా 1 week బ్యాక్ వరకు షూట్ అయింది. సో అప్పటికే మేము సినిమాకి సంబంధించి కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో డే అండ్ నైట్ వర్క్ చేస్తాము. మాకు July 6th షూటింగ్ స్టార్ట్ అయితే January 6th, 7th వరకు కూడా మాకు లాస్ట్ వర్కింగ్ డే అయింది అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ 6 monthsలో సినిమా కంప్లీట్ అయింది. ఇంకా లాస్ట్ మినిట్లో January 13th రిలీజ్ అని చెప్పేసరికి ఇంకా డే అండ్ నైట్ వర్క్ చేస్తాం. మేము అందరం కూడా, మా డైరెక్టర్ గారు, మా టీం అంతా కూడా కంటిన్యూస్గా 92 hours పడుకోలేదండి. అసలు ఒక్క క్షణం కూడా ఇలా రెప్పగా వాల్చలేదన్నమాట. అంత వర్క్ చేసాం. ఇంత వర్క్ చేసినప్పటికీ కూడా ఈ పెద్ద మిస్టేక్ చేసేసాం అన్నమాట. అందుకోసం ఏంటంటే డబ్బింగ్లో ఉన్నప్పుడు, నేను డబ్బింగ్ ఇన్ఛార్జ్ అండి, నేను డబ్బింగ్లో ఉన్నాను. ఈ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ అనేది మాకు లాస్ట్ మినిట్లో వచ్చిందనమాట. వస్తే మొత్తం రాజీవ్ కనకాల గారు, అరసరాల శ్రీనివాస్ గారు, ఇంకా ఫారిన్ క్రౌడ్ ఉన్నారు, వాళ్ళు హీరో గారు, జయపతి బాబు గారు, వీళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. అందరూ ఒక షూటింగ్కి వచ్చినట్టు వచ్చారన్నమాట మా డబ్బింగ్ స్టూడియోకి, శబ్దాలకి వచ్చి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తుంది అంటే మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళు కూడా అంత పెద్ద స్టార్స్ అయ్యింది కూడా, వాళ్ళు కూడా వచ్చి వెయిట్ చేశారన్నమాట. ఓ పక్క నుంచి మేము డబ్బింగ్ మిగతావన్నీ చేస్తూనే ఉన్నాం. ఇంకా లాస్ట్ మినిట్లో వచ్చింది. ఇంకా అప్పటికప్పుడు 2 థియేటర్స్ ఉంటాయి, డబ్బింగ్ థియేటర్స్. అందులో ఒక థియేటర్లో నేను చెప్పిస్తున్నాను, ఒక థియేటర్లో మా కొలీగ్ ఇంకొక అబ్బాయి, మాకు ఈ సినిమాకి తను వర్క్ చేయలేదు. మాకు అప్పటికప్పుడు అంతే మ్యాన్ పవర్ సరిపోక వాళ్ళు తను తీసుకొని వచ్చాం అన్నమాట. తను తీసుకొని వస్తే మీ ఇద్దరం, నేను ఒక స్టూడియోలో కూర్చున్నాను, తను ఒక స్టూడియోలో కూర్చున్నాడు అనమాట, పక్కనే అనేవి. నేను హీరో గారితో, రాజీవ్ కనకాల గారి వాళ్ళతో చెప్పిస్తున్నాను, మిగతా వాళ్ళతో. తనేమో జగత్ బాబు గారితో చెప్పిస్తున్నాను అనమాట. అక్కడ నేను మొత్తం స్క్రిప్ట్ అంతా ఫాలో అయ్యింది నేను అనమాట. తను పొరపాటుని నా September 1st అని చెప్పేసి తను చెప్పించాడు అనమాట. స్క్రిప్ట్లో అయితే ఉంటుందిగా డేట్. ఆ స్క్రిప్ట్ కూడా, ఆ షూటింగ్ కూడా మేము వెళ్ళలేదు యాక్చువల్గా. ఆ షూటింగ్ కూడా తనే ఫాలో అయ్యాడు. మీకు ఏదైతే ప్రీ క్లైమాక్స్ ఉంటుందో దానికి డైరెక్టర్ గారు ఆల్రెడీ ఆయన చెప్పారు, డైరెక్టర్ గారు లేరు. సో ఒక కెమెరామెన్ గారు ఆయన డిఏలో బిజీ, డైరెక్టర్ గారు ఎడిటింగ్లో ఆయన బిజీ. సో ఎవ్రీవన్ పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నారు. అప్పుడు అర్జున్ అనే అతను ఎవరైతే డైరెక్టర్ గారు మాట్లాడారో, అర్జున్ అని మా సీనియర్ అనమాట. అతను వచ్చి ఆ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ని డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని మేము అందరం ప్రిపేర్ చేసిన దాన్ని అతను అక్కడ మారింది ఏంటంటే,
సో ఎవరైతే మేము ఈ అర్జున్ అని వెంకీ వెంకీ అని ఇంకో పర్సన్ ఉన్నారో సో వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ లొకేషన్లో దాన్ని ఫేర్ చేసే ప్రాసెస్లో మిస్టేక్ జరిగింది. సో అది కంటిన్యూ అయిపోయింది అనమాట. సో మా దగ్గర ఉన్న దాంట్లో November 1 అక్కడ స్క్రిప్ట్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు అది కూడా జగత్ బాబు గారు క్లోజ్ లాస్ట్ డే చేశారు, వెరీ లాస్ట్ డే. సో అది డబ్బింగ్కి వెళ్ళింది అనమాట. ఈ పర్సన్ అక్కడ డబ్బింగ్కి వెళ్ళి చెప్పించినప్పుడు అతను September 1 అని చెప్పించేశాడు. సో మేము తిరిగి చూసుకోవడానికి ఇంకా లేదు. ఇంకా యాక్చువల్గా ఏంటంటే అండి, ఆడియన్ గుర్తించిన తర్వాత మేము గుర్తించలేదు. అది ఆడియన్ గుర్తించిన తర్వాత మేము గుర్తించలేదండి, మేము ముందే గుర్తించాం. 1 day బిఫోరే ఎర్లీ మార్నింగ్ ఎడిటింగ్ రూమ్లో చూసుకుంటే మిస్టేక్ పడుతుంటే కాల్ చేసి మేము అందరు చెక్ చేసుకున్నాం. ఏంటంటే సార్కి తెలిస్తే బాధపడతారా, దీన్ని ఎలాగైనా రెక్టిఫై చేయాలి. కానీ ఎలా చేసినా సరే వర్కౌట్ కాదు. 1 day బిఫోర్ దాన్ని గుర్తించి ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దారని ట్రై చేసినా సరే అవ్వలేదు. తర్వాత ఇంకా ఆడియన్లోకి వెళ్ళిన తర్వాత ఏంటి ఆ మిస్టేక్ తెలిసిన తర్వాత సుకుమార్ గారు రియాక్షన్ ఏంటి మీ మీద? అసలు ఏమనలేదండి. అసలు నన్నే పిలిచారు, నన్ను అడిగారు కూడా, అరే మిస్టేక్ అయ్యిందిరా అని అన్నారు. అవును సార్, నేను కూడా మీకు ఆ రోజు చెప్పలేదు, నైట్ అంతా నేను ట్రై చేశాను, కానీ అప్పటికే అన్ని ఈవెంట్లు వెళ్ళిపోయినాయి, ముందు రోజే మేము ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశాను, సారీ సార్ అని చెప్పాను. కానీ ఆయన అసలు ఒక్క మాట అనలేదు మమ్మల్ని. కానీ కొంచెం బ్లండర్ మిస్టేక్ అయిపోయింది. బ్లండర్ కాదు, దాని బ్లండర్. దాన్ని ఇప్పుడు మళ్ళీ దాన్ని మీరు క్షమించక్కలేదు. దాన్ని ఇప్పుడు దాన్ని సారీ టీనా చేయడానికి ఛాన్స్ సారీ టీనా నాకు సారీ ఎందుకులేండి. చెప్పినట్టే నిజంగా ఈ అరెస్ట్ గురించి చెప్పండి, చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ అరెస్ట్ ఎందుకు? లేదండి, అది అనుకోకుండా జరిగిపోయింది అంతే. ఇంకేదో దాస్తున్నారు మీరు సీన్ ఇంకొకటి.